శ్రీ మాత్రే నమః. ఓంకారేశ్వర్ వెళ్ళామండి ఉజ్జయిని నుంచి. ఉజ్జయిని ముందు పెట్టాను కదా, ఇప్పుడు ఓంకారేశ్వర్. భూపాల్ టు ఉజ్జయిని వెళ్ళాం. ఉజ్జయిని నుండి బస్ పట్టుకొని, బస్ కాదు వెహికల్ చేయించుకొని మనిషికి 200 ఎంతో పడింది. వెహికల్ చేయించుకొని అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాం. ఓంకార్లోని అసలు ఇది దొరకలేదు, కాటేజ్లు ఏవి దొరకలేదు. ఏదో శివయ్య దయ వల్ల ఒక దొరికింది. హాయిగా హ్యాపీగా అందులో వెళ్ళి కూర్చున్నాం. సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఇదిగో ఇలా వెళ్ళాలి, రూట్ అంతా ఇదిగోటండి. వెళ్ళిన తర్వాత శివయ్యని దర్శనం చేసుకొని ఓంకారేశ్వర్ని, తర్వాత నర్మదా నదిలో స్నానం చేసుకొని అప్పుడు మళ్ళీ అలా వెళ్ళి నర్మదా నదిలో స్నానం, అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చుకొని అన్నీ చేసి మమలేశ్వర్ బయలుదేరాము. ఓంకారేశ్వర్లోని చాలా రష్ ఉందండి చూడడానికి, కానీ చాలా చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా షాపింగ్ మాల్, ఇలా మనం వెళ్తుంటే షాపింగ్స్ ఏ కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అది మన ఇష్టం. అది అయితే శివయ్యని పూర్తిగా నేను చూపించలేదు, ఎందుకంటే మీరు అందరూ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారని నా ఆశ, అంతే, ఇంకేం లేదు. అయినా ఆ రష్లో శివయ్యని వీడియో తీస్తే శివయ్యని చూడలేము, శివయ్యని చూస్తే వీడియోని తీయలేం. అందుకని నేను శివయ్యని చూశాను, వీడియో తీయలేదు. అది అక్కడ చూశారు కదా, పెద్ద స్టాచ్యూ శంకరాచార్యులు గారిది. చాలా బాగుందండి ఆ స్టాచ్యూ అయితే. చాలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. पानी पी